అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ద్రౌపదీదేవి ఐదుగురిని ఎందుకు పెళ్లి చేసుకుంది, దాని వెనక ఉన్న కారణాలు, ఆమె గత జన్మ విశేషాలు, అందులో ఆమె చేసిన తపస్సు, ఆ తపస్సుకు మెచ్చి పరమశివుడు ఇచ్చిన వరాలు ఏమిటి, ఇటువంటి మరెన్నో విషయాలు తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. అలాగే నా ఛానల్ కి కొత్తగా వచ్చిన వారు అయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మీ మద్దతు తెలపండి. నిజానికి స్వయంవరంలో అర్జునుడు మత్స్య యంత్రాన్ని భేదించినప్పుడు కేవలం అర్జునుడికే కాదు, పాండవులు ఐదుగురికి కూడా ద్రౌపది పట్ల శృంగార భావం కలుగుతుంది. మనస్సు అన్నది గాలివాటం, ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి అని ఆలోచించి యుధిష్ఠిరుడు, భీముడు, నకుల సహదేవులు వాళ్లకు కలిగిన ఆ భావాన్ని త్యజిస్తారు. తరువాత ఇంటికి వచ్చాక కుంతీదేవికి దానం పట్టుకు వచ్చాము అని చెబితే ఆమె అనాలోచితంగా సమానంగా పంచుకోండి అని అంటుంది. తీరా చూస్తే అది కన్యాదానం. వారికి ఏం చేయాలో తోచక వ్యాసదేవుడిని ప్రార్థిస్తారు. అప్పుడు అక్కడికి వ్యాస భగవానులు వస్తారు. జరిగిన విషయం అంతా ఆయనకి వివరిస్తారు. అలాగే స్వయంవరంలో వారికి కలిగిన మనోభావాలని నిజాయితీగా వ్యక్తపరుస్తారు. వ్యాసుడు ద్రౌపది పాండవుల ఐదుగురికి భార్య కావాలి అని సూచిస్తారు. అయితే ఈ విషయమై ద్రుపద మహారాజుని ఒప్పించటం ఎలా? ఇలా సమస్య వచ్చినప్పుడు పాండవులు తమ గురువు వంటి వ్యాస భగవానుడిని ఆశ్రయించారు. వ్యాస భగవానుడే ద్రుపద మహారాజును కూడా ఒప్పించారు. ద్రుపద మహారాజుని ఏకాంతానికి తీసుకువెళ్లి ద్రౌపది దేవి యొక్క పూర్వజన్మ విశేషాలను ఇలా చెప్పడం ప్రారంభించారు. పూర్వం మౌద్గల్య మహర్షి అనే ఒక మహర్షి ఉండేవారు. ఆయనకు కుష్టి వ్యాధి కలదు. అయితే ఆ మౌద్గల్య మహర్షికి ఒక భార్య ఉంది. ఆమె మహాసౌశీల్యవతి, పతివ్రత. భర్త కుష్టి వ్యాధితో బాధపడుతున్నా సరే ఆయనను ఆమె ఎంతో ప్రీతిగా, ప్రేమగా చూసుకుంటుంది. భర్త తిన్న భుక్త శేషాన్నే భార్య తింటుంది కదా. అయితే ఒకరోజు మౌద్గల్య మహర్షి భుక్త శేషాన్ని తినబోతుంటే అందులో ఆమెకి కుష్టి వ్యాధి కారణంగా తన భర్త మౌద్గల్య మహర్షి చేతికి ఉన్న ఒక వేలు ఊడిపోయి కనబడుతుంది. అయినా కూడా ఆమె ఎటువంటి వికారం చెందకుండా పరమ ప్రీతిగా ఆ వేలుని తీసి పక్కన పెట్టి భుక్త శేషాన్ని తింటుంది. ఇంతటి పాతివ్రత్యాన్ని చూసి మౌద్గల్య మహర్షి ఎంతగానో సంతోషించి, ఇంత ప్రేమగా నన్ను నువ్వు అనుగమిస్తున్నావు, ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను అని అంటే ఆమె, మీరు నా భర్త, మిమ్మల్ని అనుగమించటం, మీకు సేవ చేయటం భార్యగా నా కర్తవ్యం అని అంటుంది. దానికి మౌద్గల్య మహర్షి ఎంతగానో సంతోషించి, నీకు ఏం కావాలో వరం అడుగు, ఏం కావాలన్నా నీకు ఇస్తాను అని అంటారు. దానికి ఆమె, భార్యాభర్తలు పొందే ఎటువంటి శారీరక సుఖాలను నేను పొందలేదు కనుక ఆ సుఖాలు అన్నిటినీ మీ ద్వారా నేను పొందాలి అని అనుకుంటున్నాను, దయచేసి కృప చూపండి అని అడుగుతుంది. మౌద్గల్య మహర్షి సరే అని వరమిస్తారు. అంతేకాదు ఆయన 5 రూపాయలు పొంది ఆ 5 రూపాయలలో ఆమెకు సర్వ సుఖాలను ప్రసాదిస్తాడు. తరువాత కొంతకాలానికి మౌద్గల్య మహర్షి, ఆమె భార్య ఇద్దరు శరీరాన్ని వదిలివేస్తారు. అయితే ఒక్క భర్తనే ఇలా 5 రూపాయలలో పొంది సుఖాలను అనుభవించాను అన్న వాసనా బలం ఆమెకు తీవ్రంగా ఉండిపోతుంది. ఆ మౌద్గల్య మహర్షి భార్య తరువాతి జన్మలో కాశీరాజు పుత్రికగా పుడుతుంది. ఆ జన్మలో ఆమెకు వివాహం కాదు. దాని కారణంగా వివాహం కోసం ఆమె తపస్సు చేస్తుంది. అలా తపస్సు చేస్తూ ఉన్నప్పుడు 5 దేవతలు ఆమెను చూస్తారు. వారే ధర్మదేవత, వాయువు, ఇంద్రుడు మరియు అశ్విని దేవతలు. అప్పుడు వారి 5గురికి ఒకేసారి ఈమెకు మేము 5గురము భర్తలు అయితే బాగుండు అని అనిపిస్తుంది. ఇలా 5గురికి ఒకేసారి అనిపించడానికి కారణం ఏమిటంటే, ఒకానొకప్పుడు దేవేంద్రుడు త్వష్ట ప్రజాపతి అనే బ్రాహ్మణుడిని సంహారం చేస్తాడు. దాని కారణంగా ఇంద్రునిలోని ధార్మిక తేజస్సు ఆయనను విడిచిపెట్టి ధర్మదేవతను ఆశ్రయిస్తుంది. ఇంకొక సందర్భంలో వృత్రాసురుడు అనే అసురుడిని చంపుతాడు. తద్దోష కారణంగా ఇంద్రునిలోని బలం ఆయనను విడిచిపెట్టి వాయుదేవుడిని ఆశ్రయిస్తుంది. అహల్యాదేవి విషయంలో జరిగిన తప్పిదం కారణంగా ఆయనలోని సౌందర్యం అశ్విని దేవతలను ఆశ్రయిస్తుంది. ఇలా ఒకే ఇంద్రుని తేజస్సు ధర్మదేవత యందు, వాయువు యందు, ఇంద్రుని యందు, అశ్విని దేవతల యందు ఉంటుంది. ఆ కారణం చేత 5గురికి ఒకేసారి భర్తలం అవ్వాలని అనిపిస్తుంది. తరువాత కొంతకాలానికి ఆమె తపస్సుకి పరమశివుడు సంతోషించి ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలో కోరుకో అని అంటాడు. దానికి ఆమె తొందరపడి భర్త కావాలి, భర్త కావాలి, భర్త కావాలి, భర్త కావాలి, భర్త కావాలి అని 5 సార్లు అంటుంది. పరమశివుడు సరే 5గురికి భార్య అవుతావు అని వరం ఇస్తాడు. దానికి ఆమె, నేను ఏదో కంగారులో తొందరపాటుతో అన్నాను, ఇటువంటి లోక విరుద్ధమైన వరం నాకు వద్దు, 5 భర్తలకు భార్యను అయితే నా ధర్మం ఏమవుతుంది అని పరమశివుడిని ప్రశ్నిస్తుంది. దానికి పరమశివుడు, నీ ధర్మం ఏమీ తప్పదు, నాది హామీ అని మాట ఇస్తారు. అప్పుడు ఆ స్త్రీ 5 భర్తలను పొందడానికి ఇంకొన్ని వరాలు కోరుతుంది. అవేమిటంటే, నాకు 5 భర్తలు కలిగినా సరే ఏ భర్త దగ్గర కూడా నా కన్యాత్వం పోకూడదు. అలాగే పతి సేవా భాగ్యంలో 5గురిని ఒకే సేవా భావంతో సేవించగల దానినై ఉండాలి. 5గురి యందు సమానమైన అనురక్తి, కామాతురత కలిగి ఉండాలి. నేను ఎప్పటికీ ముత్తైదువులా
ఉండాలి, అంటే ఐదుగురిలో ఏ ఒక్కరూ చనిపోకూడదు అని అడుగుతుంది. దానికి పరమశివుడు సరే అని వరమిస్తారు. ఈ వరాల కారణంగానే మీరు గనక గమనించినట్టు అయితే స్వర్గారోహణ పర్వంలో ప్రప్రథమంగా ద్రౌపదీదేవే పడిపోతుంది. ఈ వృత్తాంతాలు అన్ని వ్యాసదేవుడు ద్రుపద మహారాజుకి వివరిస్తారు. అప్పుడు ద్రుపద మహారాజు అంగీకరించి పాండవులకు ద్రౌపదిని ఇచ్చి వివాహం చేస్తారు. ద్రౌపది పాండవులు ఐదుగురికి భార్య అవుతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా శేషసాయి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు కింద కామెంట్స్ సెక్షన్ లో తెలపండి. జై శ్రీరామ్.